Hello friends, welcome to our channel. సంక్రాంతి సందర్భంగా ప్రభాస్ ఇంకా మారుతి చేయబోతున్న మూవీ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ అయింది. సో లెట్స్ లుక్ ఇంటూ దట్ ఫస్ట్ లుక్ టీజర్. ఎలా ఉంది? ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్. ఒకసారి ఆ ఫస్ట్ లుక్ చూసి దాని గురించి మాట్లాడదాం. సో లెట్స్ స్టార్ట్. People Media Factory, Maruti's film. Yes. Raja Saab. ఇప్పుడే రాజా సాబ్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూడడం జరిగింది అండ్ పోస్టర్ అయితే చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది కనుక ప్రశాంత్ నీల్ గారు చూస్తే మాత్రం అంటారేమో ఇంత కలర్ఫుల్ పోస్టర్ నేను చూడలేనని. సో అన్ని కలర్స్ తోటి నింపేశారు పోస్టర్ని. పీపుల్ మీడియా ప్రొడక్షన్ హౌస్, సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వాళ్ళ నుంచి చాలా మంచి మంచి సినిమాలు వచ్చినాయి. ధమాకా కానీ, కార్తికేయ 2 కానీ, నెక్స్ట్ రాబోతున్న గూఢచారి కానీ. సో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ కాబట్టి మనం ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు అని నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. మారుతి డైరెక్ట్ చేస్తున్న మూవీ. సో మారుతి మూవీస్ అన్నీ కొంచెం రియలిస్టిక్గా, కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. సో ఈ మూవీని కూడా అట్లానే డైరెక్ట్ చేస్తాడు అని మనం అనుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నేను విన్నది ఏంటి అని అంటే ఇది ఒక హారర్ కామెడీ మూవీ లాగా తీయబోతున్నారు. సో హారర్ కామెడీ మూవీస్లో మారుతి ఎప్పుడు చాలా చాలా మంచి వర్క్ చేస్తాడు. మన ప్రేమ కథా చిత్రం చూసాము, అది ఎంత బాగుంటుందో హారర్తో పాటు కామెడీ కానీ. సో అది కూడా మనం ఈ మూవీలో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మన డైనోసార్, దట్ ఈస్ డార్లింగ్ విషయానికి వస్తే వాళ్ళు టీజర్లోనే వేశారు డైనోసార్ ఇన్ డార్లింగ్ అవుతారని. సో ప్రభాస్ని చూస్తుంటే మళ్ళీ ఒక పాత ప్రభాస్ గుర్తొచ్చాడు. ఒక బుజ్జిగాడు ఆర్ మిర్చి స్టార్టింగ్లో ఎంత సరదాగా ఉంటాడో నాకు తెలిసి అట్లాంటి రోల్లో ప్రభాస్ కనిపిపోతున్నాడు అనేది అర్థమవుతుంది. ఈ మూవీని హిందీ, మలయాళం ఇంకా అదర్ లాంగ్వేజెస్లో కూడా డబ్ చేస్తున్నారు. సో మేబీ ఇది కూడా పాన్ ఇండియా రిలీజ్ లాగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారేమో అనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ప్రభాస్ అగైన్ మళ్ళీ ఆ పాత ప్రభాస్ని చూడడం చాలా 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 బాగా అనిపిస్తుంది. మ్యూజిక్ ఎస్ఎస్ తమన్ మ్యూజికల్ అని వచ్చింది. ఒకటే ఆశించాలి ఏంటి అని అంటే తమన్ ఈ మధ్య అసలు ఫామ్లో లేడు మ్యూజిక్లో. ఈ మూవీకి మంచి మ్యూజిక్ ఇవ్వాలని కోరుకుందాం. బికాజ్ రీసెంట్ మూవీస్ చూస్తే అంత గొప్ప మ్యూజిక్ హిట్స్ అయితే ఇచ్చింది లేదు. సో ఈ మూవీకి ఒక మంచి మ్యూజిక్ ఆల్బమ్ తమన్ ఇవ్వాలని చెప్పి ఆశిద్దాము. టీజర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది, ఇట్ వాస్ గుడ్. బట్ అట్ ద సేమ్ టైం మూవీకి కూడా మంచి మ్యూజిక్ ఇవ్వాలని చెప్పి అనుకుందాం. సో అది ఫ్రెండ్స్, రాజా సాబ్ టీజర్ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ గంటను కొట్టడం మర్చిపోకండి. అండ్ మీకు ఈ రివ్యూ ఆర్ మీకు టీజర్, ది పోస్టర్ టీజర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.